హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, మన ఇండస్ట్రీలో బేవర్స్గా ఎక్కువైపోతున్నారు అని తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కడికి బాక్స్ ఆఫీస్ మీద ధ్యాసే తప్ప పౌరాణికాలు ఇతిహాసాలపైన కొంచెం కూడా రెస్పెక్ట్ లేదని మొన్న చూసాం కదా. చిన్న ఎన్టీఆర్తో తీస్తున్న గాడ్ ఆఫ్ వార్ అనే కుమారస్వామి సినిమా కోసం చింటూ అంకుల్ ఏం చేశాడు? కుమారస్వామిది నార్త్ ఇండియా అని, తర్వాత సౌత్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు అని, అసలు దేవుడికిలా ప్రాంతీయత అంటగట్టే లఫూట్ గల్ అని ఏమనాలి? ఇక చింటూ అంకుల్ పెట్టిన గా ఫెంట వల్ల గా సాంబార్ అరవళ్ళు కుమారస్వామిది కేవలం తమిళనాడు అంటూ ఈ చిన్న ఎన్టీఆర్ సినిమాకి పోటీగా కౌంటర్గా ధనుష్ అన్నయ్య తమిళ మురుగన్ అంటూ సినిమాని అనౌన్స్ చేసి పారేశాడు. వీళ్ళందరికీ కూడా బాక్స్ ఆఫీస్ మీద ధ్యాస తప్ప ఇంకేం లేదు. ఏదో రకంగా దేవుడు అంశాన్ని కాంట్రవర్సీ చేసేసి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకొని టికెట్లు తెంచుకోవాలనే యావ తప్ప ఇంకోటి కాదు. ఇక ఇది సాలదన్నట్టు కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నయ్య గురించి తెలుసు కదా. ఫస్ట్ పార్ట్ శివరాకర్లో కర్ణుడు గొప్పోడు అన్నట్టు, అర్జునుడు కర్ణుడి ముందు వేస్ట్ అన్నట్టు చూపెట్టాడు. ఇక సెకండ్ పార్ట్లో కర్ణుడిని వీర లెవెల్లో ఎలివేట్ చేయడానికి రెడీ అవుతున్నాడని మనకు తెలిసిందే. దీన్ని బట్టి చెప్పొచ్చు నాగ్ అశ్విన్ అన్నయ్యకి ఏ బొక్క తెలీదు అని. కరెక్ట్గా ఆడియన్స్కి కూడా గదే అభిప్రాయం ఉంది అన్నయ్య పైన. గందుకే మొన్న వచ్చిన లెనిన్ సినిమాలో గా డైరెక్టర్ మహాభారతాన్ని రెఫరెన్స్గా తీసిన తీరుని ప్రశంసిస్తూ నాగ్ అశ్విన్ అన్నయ్యని ట్యాగ్ చేసి కర్ణుడిని చూపెట్టాల్సిన విధానం ఇది, నువ్వు ఉన్నావు దేనికి అని నిలదీశాడు ఒక నెటిజన్. దానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నయ్య ఒక డకోటా రిప్లై ఇస్తూ, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో అంటూ పెద్ద ఫుడింగ్లా బిల్డప్ ఇస్తూ బివేక్ దెబ్రాయ్ రచించిన మహాభారతం చదువు లేకుంటే గూగుల్లో సెర్చ్ చేసుకో అని ఇంటర్ నిబ్బాగాడి మైండ్ సెట్ ప్రదర్శించాడు నాగ్ అశ్విన్ అన్నయ్య. నిజంగా ఇతిహాసాల మీద నాలెడ్జ్ ఉన్నోడైతే వ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని రెఫరెన్స్గా తీసుకుంటాడు. కానీ ఈ ఆఫ్ నాలెడ్జ్ సూడో ఇంటలెక్చువల్ నాగ్ అశ్విన్ అన్నయ్య మాత్రం ఎవరో బివేక్ దెబ్రాయ్ రచించిన మహాభారతం వెర్షన్ అంట, లేకుంటే గూగుల్ సెర్చింగ్ అంట. అసలు ఇట్లాంటి మెట్టగాళ్ళని డైరెక్టర్లను చేసిన వాళ్ళని అనాలి. డబ్బులు ఉన్నాయి కదా అని ప్రతి గొట్టంగాడు డైరెక్టర్ అయిపోవడమే, మిడిమిడి జ్ఞానంతో ఇతిహాసాలను తెరకెక్కించడమే. అసలు వీళ్లకు వాటి పట్ల ఏమాత్రం గౌరవం ఉండదు. కేవలం నచ్చినట్టు వక్రీకరించుకొని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం నచ్చిన క్యారెక్టర్ని గ్లోరిఫై చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టించడమే. అసలు ఈ డైరెక్టర్ అని కాదు, స్టోరీ మీద కనీసపు నాలెడ్జ్ లేకుండా ఇలాంటి వాళ్లకు డేట్స్ ఇచ్చిన గా ఫ్యాన్ ఇండియా ప్రభాస్ని అనాలి. నరేషన్ వినగానే ఏంద్ర ఇది థాయ్ అని మొహం మీద కొట్టక ఎగేసుకొని డేట్స్ ఇచ్చినందుకు. అయినా ప్రభాస్కి అంత నాలెడ్జ్ జ్ఞానం ఉండుంటే గా ఆదిపురుష్ తీసి మన పరువు ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఎందుకు తీస్తాడులేండి అనేది ట్రేడ్ పండితుల వాదన. నిజానికి ఏ ఒక్కడికి కూడా పురాణాలపైన కానీ ఇతిహాసాలపైన కానీ గౌరవం కాదు కదా, మినిమం అవగాహన కూడా లేదు. అందుకే ఒకడు కుమారస్వామికి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని ఆపాదిస్తాడు, ఇంకోడు అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పోడు అంటాడు. ఇలాంటి నాగ్ అశ్విన్ లాంటోళ్లకు ఆడియన్స్ సరైన రీతిన బుద్ధి చెప్పకపోతే ఇదే ఊపులో కర్ణుడు మాత్రమే కాదు రావణుడు కూడా గొప్పోడే, నిజానికి వాళ్ళిద్దరూ లోక కళ్యాణం కోసం పుట్టిన బ్లడ్ బ్రదర్స్ అంటూ గ్లోరిఫై చేస్తూ ఇతిహాసాలను వెక్కిరించడానికి, రాబోయే జనరేషన్స్కి బ్రెయిన్ వాష్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు కూడా. ఈ ఆఫ్ బ్రెయిన్ నాగ్ అశ్విన్ అన్నయ్య కల్కి పార్ట్ 2 ఎప్పుడు వచ్చినా దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత అయితే ఆడియన్స్ పైనే ఉంది. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫ్యానిజం వదిలేసి నిజం వైపే నిలబడాలి, అప్పుడే ఈ మేకర్స్కి బుద్ధి వచ్చేది అని హితవు పలుకుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.